శ్రీమహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదివిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తి కోరుకుంటూ మనం ఈరోజు జూలై 27వ తేదీ నుంచి ఆగస్టు 2వ తేదీ వరకు ఉన్నటువంటి గ్రహస్థితి ఏ విధంగా ఉంది అని చెప్పి చూసుకున్నట్లయితే మొట్టమొదటిగా చంద్రుడు ఈ వారం సింహం నుంచి తులారాశి వరకు సంచరిస్తుంటాడు. ఈ 3 రాశుల్లో సంచరిస్తుంటాడు. సింహరాశిలో ఉన్నటువంటి కుజుడు కేతువుతో కలిసి ఉన్నటువంటి కుజుడు 28వ తేదీ కన్యారాశిలో మారుతూ 4 రోజుల పాటు ఈ వారం కుజచంద్రులు కలిసి ఉంటారు. మరియు మనకి రవి బుధుల యొక్క కలయిక కర్కాటక రాశిలో ఉంటూ బుధుడు వక్రించున్నాడు, కొంచెం అస్తంగత్వంలో ఉన్నాడు. కాకపోతే బుధుడికి పెద్ద అస్తంగత్వ దోషం ఉండదు, వక్రించడం వల్ల కూడా తగ్గుతుంది. అలాగే గురువు శుక్రుడు మిథునంలో కలిసి ఉంటూ మీనంలో శని భగవానుడు వక్రించున్నాడు, కుంభంలో రాహు ఉన్నాడు. అయితే ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి ద్వాదశ లగ్నాల వారికి ఏ విధంగా ఉండబోతుంది మరియు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేటువంటి విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క లగ్నం గురించి మరియు ఒక్కొక్క రాశి గురించి తెలుసుకుందాం. కర్కాటక లగ్నము, కర్కాటక రాశి. కర్కాటకం వారి గనక చూసుకున్నట్లయితే మీ యొక్క రాశ్యాధిపతి ఈ వారం మొత్తంలో కూడా 27 నుంచి 31వ తేదీ వరకు కుజుడితో కలిసి ఉంటాడు. దీనివల్ల ఏమిటండి బెనిఫిట్ అని చెప్పి చూసుకున్నట్లయితే హయ్యర్ ఎడ్యుకేషన్ కోసం తాపత్రయపడేటువంటి వారికి, లాంగ్ జర్నీస్ వల్ల అక్కడ ఏదైనా మీరు కొన్ని లబ్ధి పొందాలనుకునేటువంటి వారికి ఇది సరైనటువంటిది. మీకు 2వ స్థానంలో కేతు ఉంటూ కుజుడు కూడా ఉండడం వల్ల కొంతకాలంగా ధనపరంగాను మరియు కుటుంబ వ్యవహారాలకు సంబంధించిన విషయంలో ఏదైతే స్ట్రెస్ని అనుభవిస్తున్నారో అది చాలా మటుకు రిలీఫ్ వస్తుంది. కాకపోతే మీకు 3లో కుజుడు వెళ్తున్నందుకు కొంచెం పరాక్రమము, ధైర్యము, సాహసాలు ఇవన్నీ చక్కగా ఉంటాయి. కాకపోతే మీరు ఎవరితోనైనా కమ్యూనికేట్ చేసేటప్పుడు మాత్రం కాస్త జాగ్రత్తగా కమ్యూనికేట్ చేయండి. అందులో ముఖ్యంగా 30, 31, 1వ తేదీ 3 రోజులు జాగ్రత్తగా కమ్యూనికేట్ చేయండి. మధ్యవర్తిత్వంగా ఉండడం, సంతకాలు పెట్టడం ఇట్లాంటివి ఏమీ చెయ్యకండి. ఇక మీకు 4వ అధిపతి 12వ స్థానంలో గురువుతో కలిసి 9వ అధిపతితో కలిసి 6, 9 అధిపతితో ఉన్నందుకు విదేశాలకు వెళ్ళాలనే ప్రయత్నం, విదేశాలకు వెళ్ళి అక్కడ చదువుకుందాం అనేటువంటి ప్రయత్నం ఖచ్చితంగా ఫలిస్తుంది. అందులో ఎటువంటి సందేహం లేదు. మీ యొక్క సంతానానికి కూడా కాస్త షార్ట్ జర్నీసు, కొన్ని ప్రదేశాలు మారడం అనేటువంటి సంతానానికి ఉంది. అలాగే మీ యొక్క తోబుట్టు వరుస వాళ్ళతో చిన్నపాటి ఘర్షణ యోగం చూపిస్తుంది. వివాహ సంబంధించిన విషయంలో విదేశీ సంబంధాలు కుదురుతాయి. కాస్త నీటి ప్రాంతాలకు వెళ్ళినప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండండి. అందులోని ఇక ఉద్యోగ సంబంధించిన ప్రయత్నాలు, ఉద్యోగంలో మారుదామనేటువంటి ప్రయత్నాలు కూడా ఫలిస్తాయి. అందులో ఎటువంటి సందేహం లేదు. తండ్రి గారి ఆస్తికి సంబంధించినవి ఏవైతే ఆగిపోయి ఉన్నాయో అవి కాస్త ముందుకు కదలడము, పెట్టినటువంటి ఇన్వెస్ట్మెంట్స్ కలిసి రావడం జరుగుతుంది. మీరు నిత్యము చేయవలసిన దేవతారాధన గణపతి యొక్క ఆరాధన, స్కందుని యొక్క ఆరాధన చేయండి. నవగ్రహాల్లో కుజ, కేతు, శని, రాహు గ్రహాల దగ్గర దీపారాధన చేయండి. అన్ని విధాలు బాగుంటుంది. చాలామంది నన్ను అడుగుతున్న ప్రశ్న ఏమిటంటే, ఏమండి మనం పూర్వజన్మలో చేసినటువంటి కర్మ వలన ఇవన్నీ జరుగుతున్నాయంటుంటారు కదా, మరి మనం చేసేటువంటి పూజాది కార్యక్రమాలు కావచ్చు, దానము, ధర్మము ఇవన్నీ ఉంటాయి కదా, వీటిల్లో పెద్దగా చేసేవి కొన్ని ఉంటాయి, హోమాలు, యజ్ఞాలు ఇవన్నీ. ఇవి ధనవంతులకైతే పర్వాలేదు, చేయించుకోగలరు. మరి సామాన్య ప్రజలకి వాళ్ళు ఇబ్బంది పడుతున్నప్పుడు లలితా సహస్రనామాల్లో ఏదైనా ఒక్క నామంతో క్లియర్ అవ్వడము, లేకపోతే చిన్నపాటి దానమో, లేకపోతే భగవంతుడి దగ్గర దీపారాధన, గోసేవ చేసేటువంటివి ఏమైనా ఉన్నాయా అని చాలామంది నన్ను మెసేజ్ చేస్తున్నారు. చాలా వీడియోలు చెప్పాను, అయినా అడుగుతున్నారు. ఈ వీడియోలో మరింత క్లారిటీ ఇస్తాను. ఇది ఖచ్చితంగా కలియుగంలో ఏంటంటే మనం నామస్మరణ చేత అంత గొప్ప ఫలితాన్ని పొందుతాం. కలియుగానికి కొన్ని గొప్పతనం ఏం చెప్తారంటే, ఇప్పుడు మనస్ఫూర్తిగా నిజంగా మీకు ఒక గోశాల, ఒక 100 గోవులను 1000 గోవులను మీరు పోషించాలనుంది, మనసులో నిజంగా మనస్ఫూర్తిగా అనుకుంటే నిజంగా అన్ని గోవుల్ని పోషించిన ఫలితం వస్తుందట. కలి యొక్క ప్రభావం అంత గొప్పది, అందుకే కలి సాధువు అంటారు. అయితే ఇక్కడ ఎవరికైనా కానీ ఇప్పుడు చూడండి, రవికి సంబంధించిన దోషం ఉందనుకోండి ఎవరికైనా, వాళ్ళకి ఏమవుతుందంటే సంతాన అభివృద్ధి లేకపోవడము, పితృదోషాలు ఏర్పడము, ప్రమోషన్స్ రాకపోవడము, కీర్తి లేకపోవడం జరుగుతుంది. అలాంటప్పుడు సర్వసాధారణంగా మనం చేసేదంటే సుదర్శన హోమం చేసుకోవడము,
ఆదిత్య హృదయ పారాయణానికి సంబంధించినవి, సూర్యుడికి సంబంధించిన జపాలు ఇవన్నీ చేయించుకుంటాం. మరి అంతా చేయలేమనుకునేటువంటి వారు చాలా క్లియర్గా ఏమి లేదు, సూర్యుడికి రోజు అర్ఘ్యం వదలండి. సూర్యభగవానుడు నమస్కార ప్రియుడు కాబట్టి నమస్కారం చేయడం ద్వారా సూర్యభగవానుడికి ఆయన తృప్తి చెంది మీకు మంచి ఫలితాలు ఇస్తాడు. ఇక రెండవది, చంద్రదోషాలు ఉన్నాయనుకోండి ఎవరికైనా, ఏమవుతుంది అంటే ఎప్పుడూ మానసికంగా బాధగా ఉండడం, తల్లితో పడకపోవడం, అత్తగారితో పడకపోవడం, ప్రయాణాల వల్ల అనవసరమైన ఖర్చులు అవ్వడం, జలగండాలు ఏర్పడడం, ఇటువంటివన్నీ ఏర్పడుతుంటాయి. మరి దీనికి ఏం చేస్తాము? రాజరాజేశ్వరి అమ్మవారి యొక్క హోమము, యజ్ఞము, రాజశ్యామల యాగం ఇలాంటివి చేస్తారు ధనం ఉన్నవారు. మరి లేకపోతే మీ పరిస్థితి ఏమిటి అంటే సింపుల్గా ఏం లేదు, గోవుకి ముల్లంగి తినిపించండి. చక్కగా ఓం అష్టమీ చంద్ర విభ్రాజ అలిక స్థల శోభితాయే నమః చేసుకోండి. సూర్యుడికేమో ఓం భానుమండల మధ్యస్థ భైరవీ భగమాలనే నమః చేసుకోండి, సరిపోతుంది. ఇక కొంతమందికి ఎప్పుడూ ఏదో ఒక గొడవేనండి, లైఫ్ లాంగ్ గొడవలు, స్ట్రెస్లు ఉంటూ ఉంటాయి. మరి దానికి కారణం ఏమిటి అంటే శని కుజుడు కలిసి పాడైనా, లేకపోతే కుజుడు బాగా పాడైనా ఇటువంటివి ఎక్కువగా జరుగుతుంటాయి. దీన్నే చాలామంది కుజదోషం అంటూ ఉంటారు. అది ఏ భావంలో ఏర్పడిందో దాన్ని బట్టి చేసుకోవాలి. మరి దీనికి పరిహారం ఏమిటి అంటే మనం ఏం చేస్తాం? చండీ పారాయణం చేసుకోవడం అండి, చండీ హోమం చేస్తున్నామండి, నవచండీ అండి, లేకపోతే సహస్ర చండీ అండి, శతచండీ అండి అంటుంటాం. మరి ధనం ఉన్న వాళ్ళైతే చేసుకుంటారు, కానీ లేని వాళ్ళ పరిస్థితి ఏమిటి? ముందే అప్పుల పాలు ఉన్నామన్నప్పుడు మీరు చేయవలసింది ఏమిటంటే సింపుల్గా ఏం లేదు, చండీ వినండి సరిపోతుంది. లేదా ఎక్కడైనా చండీ జరుగుతుంటుంది, అక్కడికి వెళ్ళి కూర్చోండి, పావు వంతు మీకు వస్తుంది అంటారు. అదేవిధంగా ఓం చండికాదేవి అయి నమః, ఓం చండీ దేవతాయై నమః అని అనుకోవచ్చు. దగ్గరలో ఉండే అమ్మవారి ఆలయాలకు వెళ్ళడం, గోవులకి క్యారెట్స్ బెల్లము కలిపి తినిపించండి. బెల్లం వేరుగా క్యారెట్స్ వేరుగా కూడా తినిపించవచ్చు. శని మంగళవారాలు దానిలో ఎటువంటి దోషం లేదు, ఇచ్చేయండి. ఇక మరికొంతమందికి బుధగ్రహం పాడవుతుంది. అప్పుడు ఏమవుతుందంటే అప్పుల పాలు ఎక్కువగా అవుతారు, బాగా అప్పులు అయిపోతూ ఉంటారు. మిస్క్యాలిక్యులేషన్స్, పెట్టిన బిజినెస్ సరిగ్గా కలిసి రావు, బంధువర్గంతో గొడవలు, అంటే వీళ్ళు లాస్ట్లోకి వెళ్ళిపోయేసరికి బంధువులు కూడా దగ్గర ఉంటారు, ఎప్పుడు దూరంగా ఉంటారు బంధువులు కూడా. మరి వారికి పరిస్థితి ఏమిటి అంటే ఇక్కడ శాస్త్రంలో చెప్పినటువంటిది ఏమిటి అంటే మనకి విష్ణు సహస్రనామాల పారాయణం కానీ, లేకపోతే సుదర్శన హోమం కానీ, ఓకే, ఈ రకమైనటువంటి అందులో ముఖ్యంగా సర్ప నక్షత్రాలకు సంబంధించింది ఏదైనా దశలు ఉన్నప్పుడు మనకి మన ఆశ్లేష బలి లాంటిది, లేదా సర్పదోషం ఏర్పడింది, బుధుడితో పాటు సర్పదోషం ఏర్పడినప్పుడు నవనాగ పూజలు, నవనాగ కార్యక్రమాలు అవి చేస్తూ ఉంటారు. మరి అలాంటప్పుడు మరి అంతంత కార్యక్రమాలు చేసుకోలేమన్నప్పుడు చేయవలసింది ఏమిటి అంటే మీరు సింపుల్గా ఏమీ లేదు, విష్ణు సహస్రనామాలు వినండి సరిపోతుంది. లేదా రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణం చేయడం, అక్కడ ఉండేటువంటి సర్పాలకి పసుపు కుంకుమ గంధం కలిపిన వాటర్ వేయడం, గోవులకి గోంగూర తినిపించడం, నవగ్రహాల్లో ముఖ్యంగా రాహువు కేతు బుధగ్రహాలకి దీపారాధన చేయడం, అప్పులు ఎక్కువగా ఉన్నాయనుకునేటువంటి వారు ఓం అపర్ణాయై నమః మరియు ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజసేవితాయ నమః చేసుకోండి, సరిపోతుంది. ఇక అలాగే మరి గురుబలం లేదు అన్నప్పుడు ఏ పని ముందు చేస్తున్నా అవదు. అలాంటప్పుడు ఏం చేస్తారు? దత్తాత్రేయ పారాయణం చేయడము, లేకపోతే దక్షిణామూర్తి యొక్క హోమం చేసుకోవడం, ఇలాంటివన్నీ చేస్తుంటారు. మరి ధనం లేదా ఎలాగా అంటే ఏమి కంగారు పడకండి, దత్తాత్రేయ పారాయణం మీరు వినండి సరిపోతుంది. లేదు అంటే దక్షిణామూర్తి స్తోత్రం వినండి, గోవుకి చక్కగా అరటికాయలు తినిపించండి, గురుగ్రహానికి దీపారాధన చేయండి. మీకు దగ్గరలో ఉండే ఆలయాల్లో మీరు తోచినంత మీకు స్తోమత తగ్గట్టుగా పసుపు లేదా గంధపు మొక్క అయినా సరే స్వామివారికి వాడుకోమనివ్వండి, అన్ని విధాలు బాగుంటుంది. ఇక శుక్ర బలం లేదనుకోండి, మీకు ఉదాహరణకి శుక్ర బలం లేనప్పుడు ఏమవుతుందంటే శుక్రుడు స్త్రీలకి వివాహానికి ధనానికి కారకుడు కాబట్టి వీటి విషయంలో ఇబ్బంది వస్తుంది. అంటే స్త్రీ శాపం 6లో ఉన్నాడు 11లో ఉన్నాడు, స్త్రీ శాపం వస్తుంది. శుక్రగ్రహం పాడైంది, స్త్రీ శాపం వస్తుంది. అలాంటప్పుడు శుక్రుడు పాడైతే ఫైనాన్స్ విషయంలో కూడా గొడవలు, స్త్రీలతో గొడవలు, అదేవిధంగా వివాహం అవ్వకపోవడం జరుగుతుంది. అలాంటప్పుడు చక్కగా మీరు అమ్మవారి శ్రీమాత్రే నమః అనే మంత్రం చేసుకోవచ్చు. అదేవిధంగా 3 చపాతీలకి తేనె పూసి గోవులకి ముక్కలుగా చేసి దాన్ని ఆయిల్తో కాల్చకుండా నార్మల్గా తినిపించవచ్చు. అదేవిధంగా మరొక విషయం ఏంటంటే ఈ శుక్రగ్రహం దగ్గర కేతుగ్రహం దగ్గర దీపారాధన కనుక చేసినట్లయితే మీకు ఫైనాన్షియల్ విషయాల్లో మరియు దీంతోపాటు ఓం ధర్మాధ్యక్ష ధనాధ్యక్ష ధనధాన్య వివర్ధిని నమః చేసుకోండి. శనిగ్రహం ఇప్పుడు మీకు ఉదాహరణకి శాటర్న్ బాగోలేడు మీ జన్మజాతకంలో, నార్మల్గా అయితే ఏం చేస్తాం? చండీ పారాయణం చేసుకోండి, లేకపోతే మీరు శివాభిషేకం చేసుకోండి అని రకరకాల హోమాలు అవి చెప్తారు. లేదా ఏలినాటి శని నడుస్తుంటే శని జపం చేయించుకోండి అని.
కానీ కొంతమంది పరిస్థితి ఎలా ఉందంటే అది చేయించుకోలేని స్థితిలో పాపం ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉంటారు. అలాంటి వారు ఏం చేయాలి అంటే సింపుల్గా ఏమీ లేదు, ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళండి, గోవులు చక్కగా బెల్లం తినిపించండి. శని త్రయోదశి లేకపోతే నిత్యమైనా సరే శని భగవానుడికి కాస్త తైలాభిషేకం చేయడం, లేకపోతే దీపారాధన అయినా చేయండి. అన్ని విధాల మీకు బాగుంటుంది. ఇక రాహువు కేతువు, రాహు ప్రభావం ఎక్కువగా ఉందనుకోండి ఎవరికైనా, అప్పుడు దుర్గా ఆరాధన చేస్తే సరిపోతుంది. సర్వసాధారణంగా అయితే రాహువు కూడా ఏం చేస్తాము, దుర్గా హోమం చేయించుకుంటాం. అలాంటి వారు దుర్గా నామాన్ని ఓం దుమ్ దుర్గాయ నమః చేసుకోవచ్చు. అదేవిధంగా గోవులకి 4 బెల్లపు ఉండాలు తినిపించడము, మరియు అదేవిధంగా రాహువుకి దీపారాధన చేయడం చేయొచ్చు. ఇక కేతు ప్రభావం ఎక్కువగా ఉందన్నప్పుడు ప్రతిదీ ఆటంకపడుతుంటుంది. రాహు ప్రభావం ఎక్కువగా ఉన్నప్పుడేమో వారికి భయము, ఏదో ఊహల్లో బ్రతకడం ఇట్లాంటివి జరుగుతూ ఉంటే, నిందలు పడడం జరుగుతుంటే, కేతు ప్రభావం ఉన్నప్పుడు మీకు ఎక్కువగా కలిగేటువంటివి ఏమిటి అంటే, ఇక్కడ మీరు ఏదైతే పని చేస్తుంటారో అది ఆటంకం అవుతూ ఉంటుంది. ఏ పనైనా జాబ్ కావచ్చు, విద్య కావచ్చు, వివాహం కావచ్చు, ఇన్వెస్ట్మెంట్ కావచ్చు, వ్యాపారం కావచ్చు, ఏదైనా అలా ఆటంకంతోనే అవుతూ ఉందంటే గణపతి హోమం చేసుకోండి, గణపతి తర్పణాలు చేసుకోండి అని చెప్తారు. కానీ మీకు గనక అంత స్తోమత లేనప్పుడు నిత్యము గణపతిని ఓం గం గణాధిపతయ నమః అని నిత్యము స్మరణ చేసుకోండి. మీకు ఎటువంటి ఆటంకము రాకుండా గణపతి చూసుకుంటాడు. గోవులకి గ్రాసము తినిపించండి. కేతు గ్రహం దగ్గర, రాహు గ్రహం దగ్గర దీపారాధన చేయండి. అన్ని విధాలా మీకు బాగుంటుంది.